జై శ్రీమన్నారాయణ. జూలై 9, 2026న మేము కాచిగూడ నుండి 9 గంటలకు బయలుదేరి రాత్రి 9 గంటల వరకు తిరుపతి చేరుకోవడం జరిగింది. ఈ కాచిగూడ నుండి తిరుపతి వెళ్ళే మార్గంలో చాలా అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు మా సెల్ ఫోన్లో చిత్రీకరించడం జరిగింది. మీ కొరకు ఈ యొక్క ప్రకృతి దృశ్యములను యూట్యూబ్ ద్వారా అందించడం జరుగుతుంది. ఎక్కువగా మనకు ఈ ప్రకృతి దృశ్యములు రాయలసీమ ప్రాంతంలో లభించాయి. తెలంగాణ ప్రాంతంలో కూడా ఎంతో అద్భుతంగా ప్రకృతి దృశ్యాలు మాకు కనిపించాయి. కానీ ప్రత్యేకంగా స్వామి కొలువైన రాయలసీమ, ముఖ్యంగా కర్నూలు, కడప, చిత్తూరు ప్రాంతాలలో ఎంతో అద్భుతంగా ఈ యొక్క ప్రకృతి దృశ్యములు కనిపించాయన్నమాట. చూడండి, ఇక్కడ రైతులు వేరుశెనగ మొదలైన మెట్ట పంటలు వేసి చినుకు కొరకు ఎదురు చూస్తున్నారు. డియర్ ఫ్రెండ్స్, ఇది గ్రీష్మ ఋతువు అండి. గ్రీష్మ ఋతువులో వర్షములు మన దగ్గర తక్కువ. చూస్తున్నారా, ఆ యొక్క కట్టడములు కానీ ఆ నీటి వనరులు కానీ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. మనకు శ్రావణ మాసంలో చాలా అద్భుతమైన వర్షాలు ఉన్నవి. ఎల్నినో అంటూ ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు. అలాంటిది ఏమీ ఉండదు. ఈసారి మనకు జ్యేష్టం అధిక మాసం వచ్చింది. మొత్తం మీద మనకి ఇంకా వర్ష ఋతువు ప్రారంభం కాలేదు. మనం గ్రీష్మ ఋతువులోనే ఉన్నాము. అందుచేతనే ఎండలు కూడా మెండుగా ఉంటున్నాయి. గ్రీష్మము అంటేనే ఎండలు అన్నమాట. ఇకపోతే మనకు వర్ష ఋతువు రానుంది. వర్ష ఋతువులో చక్కగా వర్షాలు వస్తాయి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉందో ఈ ఊరు. ఈసారి మీరు కూడా తిరుపతి పయనించేటప్పుడు ఈ యొక్క దృశ్యములను చిత్రీకరించుకోండి. నాకైతే ఈ కొండల సమీపంలో నివాసాలు ఏర్పరచుకొని ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ ఉండవు కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇవన్నీ కూడా తూర్పు కనుమలు. ఈ తూర్పు కనుమలు ముఖ్యంగా మనకు పాలకొండలు ఉంటాయన్నమాట. ఈ ఏరియాలో పాలకొండల తర్వాత శేషాచలం కొండలు వస్తాయి. అదేవిధంగా గోదావరి జిల్లాలో అయితే పాపికొండలు ఉంటాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఈ యొక్క కొండలు మనకు కనిపిస్తున్నాయో. ఎంతో అద్భుతంగా ప్రకృతి దృశ్యములు కనిపిస్తాయన్నమాట. కాచిగూడ నుంచి తిరుపతి వెళ్ళే మార్గంలో ముఖ్యంగా కర్నూలు, కడప నుండి మన యొక్క ప్రయాణం ఉంటుందన్నమాట. ఇక్కడ కొన్ని అరటి తోటలు కూడా కనిపించాయి. చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రయాణం. జై శ్రీరామ్.